నల్గొండ మిర్యాలగూడ శ్రీనివాస్ నగర్ లోని సంగం డైరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డైరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. దీంతో డైరీ సిబ్బందికి పాడి రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. గతంలో వీటీ డైరీగా ఉన్న సంస్థను బకాయిలు చెల్లించకపోవడంతో ఎస్బీఐ బ్యాంక్ అధికారులు సంగం డైరీకి విక్రయించారు. నేడు కొత్త యాజమాన్యం డైరీని ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. అదే సమయంలో తమకు పాత బకాయిలు చెల్లించాలంటూ రైతులు ఆందోళన చేశారు. బ్యాంకు అధికారులు సంగం డైరీ యాజమాన్యం కుమ్మక్కై దొడ్డిదారిలో డైరీ ఫామ్ ను స్వాధీనం చేసుకున్నారని వీటీ డైరీ ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి పుల్లారావుని అడిగి తెలుసుకుందాం. పుల్లారావు, సంగం డైరీ మీద వస్తున్న ఆరోపణలు, రైతుల ఆందోళన గురించి డీటెయిల్స్ ఏంటి? శ్రీ మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ లో సంగం డైరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్ గా ఈ యొక్క సంగం డైరీ అనేది గతంలో వీటీ డైరీ నుంచి సంగం డైరీ వాళ్ళు కొనుగోలు చేశారు. వీటీ డైరీ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా కూడా మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి వాళ్ళు పాలు తీసుకొని వచ్చేసి వాళ్ళకి డబ్బులు అనేది చెల్లించకుండా చాలా కాలం కూడా వాళ్ళని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా రైతులు కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అయితే ఈ వీటీ డైరీ అనేది రైతుల దగ్గర నుండి పాలు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం డబ్బులు చెల్లించకుండా వారి ఇష్టానుసారం వారి ఆస్తులు కొనుక్కుంటూ పోయారని చెప్పేసి కూడా చాలా మంది రైతులు కూడా వాపోయిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా వీటీ డైరీ దగ్గర నుండి దాదాపు చుట్టుపక్కల అంటే మిర్యాలగూడ సరౌండింగ్స్ ప్లేస్ లో ఉన్నటువంటి చాలా మంది రైతులకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా రావాల్సిన బకాయిలు అనేవి ఉండడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి రైతులు అనేక మార్లు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం జరిగింది, కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే వీటీ డైరీ వాళ్ళు ఈ విషయాన్ని పెట్టేసి అంటే వీటీ డైరీ వాళ్ళు గతంలో బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ బ్యాంకర్స్ వెంటనే వీళ్ళు రుణాలు చెల్లించకపోయే వరకు ఆ యొక్క వీటీ డైరీని వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే దాన్ని వేలవేయాలని చెప్పి భావించడం జరిగింది. దాన్ని ఆ సమయంలోనే సంగం డైరీ వాళ్ళు వీటీ డైరీని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఈ రోజు సంగం డైరీకి సంబంధించి ఓపెన్ చేయాలని చెప్పి ప్రారంభం చేయాలని చెప్పేసి కూడా భావించేసేసి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెట్టుకొని ఉండగా ఆ విషయం తెలుసుకున్నటువంటి రైతులు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన రైతులందరూ కూడా వెంటనే సంగం డైరీ ఎక్కడికి ప్రారంభోత్సవం చేస్తున్నారో ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే వీటీ డైరీకి సంబంధించి గతంలో మాకు సంబంధించి చాలా డబ్బులు రావాల్సి ఉంది, వాటిని చెల్లించకుండా బ్యాంకర్స్ ప్లస్ సంగం డైరీ వాళ్ళందరూ ములాఖత్ అయ్యి ఈ విధంగా కొనుగోలు చేసి మా పొట్ట కొడుతున్నారు, మాకు డబ్బులు చెల్లించిన తర్వాతనే ఈ యొక్క సంగం డైరీకి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా రైతులు చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ ప్రారంభోత్సవాలు చేసుకోవాలని చెప్పి భావిస్తారు. రైతులు మాత్రం దాన్ని పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేసి అడ్డుకోవడంతో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అధికారులు కూడా రైతులకు నచ్చ చెప్పేసేసి దీనికి సంబంధించినటువంటి విషయాలు అంటే వీటి డైరీకి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా విషయాలు ఉంటే మాత్రము తర్వాత పరిష్కారం చేసుకుందాము, అప్పటి వరకు కూడా మీకు న్యాయం జరిగే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కంటిన్యూ కానీ చెప్పిన తర్వాత రైతులు కూడా అక్కడి నుంచి పక్కకు వెనుదిరిగి పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పుల్లారావు, ఇప్పుడు పాడి రైతుల డిమాండ్స్ కి ఇటు సంఘం యాజమాన్యం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అయితే సంగం డైరీ కంపెనీ వాళ్ళు ఒకటే చెప్తూ ఉండడం జరిగింది. ఎందుకంటే మేము ఈ యొక్క వీటీ డైరీ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయలేదు, బ్యాంకర్స్ అనేవారు ఈ వీటీ డైరీని వేలం వేస్తున్న సమయంలో దాన్ని మేము దక్కించుకున్నాము, బ్యాంకర్స్ కు చెల్లించాల్సిన అమౌంట్ ను మేము చెల్లించేసేసి ఈ యొక్క వీటీ డైరీని మేము స్వాధీనం చేసుకుని మా యొక్క అంటే సంగం డైరీ పేరు మీద మేము దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాము. గతంలో వీటీ డైరీ వాళ్ళు చేసినటువంటి రైతుల దగ్గర తీసుకున్నటువంటి దానికి సంబంధించిన విషయాలకు వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బుల గురించి అయితే మాకు సంబంధం లేదు. ఏదైనా విషయాలు ఉన్నట్లయితే వీటీ డైరీ వాళ్ళతోనే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వీటి డైరీ దగ్గర మేము డైరెక్ట్ గా బ్యాంకర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేశాం కాబట్టి ఈ సంబంధిత బాధిత రైతులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఏదైనా ఉంటే మీరు కోర్టు ద్వారా ప్లస్ వీటి డైరీ ద్వారా మిగతా విషయాలు మీరు తెలుసుకోవాలి తప్ప మాత్రం దీనికి మాత్రం మేము సపోర్ట్ చేయలేము, మేమైతే మీకు డబ్బులు చెల్లించలేము. ఎందుకంటే మేము బాకీ పడి లేము కాబట్టి మేము చెల్లించే పరిస్థితులు లేము. ఏదైనా విషయాలు ఉంటే మీరు కోర్టు ద్వారా అదేవిధంగా వీటి డైరీ మీద గతంలో వీటి డైరీ ఎవరైతే ఉందో వాళ్ళ మీద మీరు కోర్టుకు వెళ్ళాలి తప్ప మా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేస్తే మాత్రము ఇది సహేతుకంగా లేదని చెప్పేసి కూడా సంఘం డైరీ ప్రతినిధులు కూడా చెప్పి రైతులకు వాళ్ళకి వారించిన పరిస్థితి ఉంది. మరి పుల్లారావు, దీని మీద వీటీ డైరీ స్పందన ఏ విధంగా ఉంది? యాక్చువల్గా వీటీ డైరీ వాళ్ళు గతంలో అంటే
కొన్ని సంవత్సరాలుగా దాదాపు 20-25 సంవత్సరాలుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వాళ్ళ వ్యాపారం అనేది కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో వీటీ డైరీని అంటే తను ఆ యొక్క పాల వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వీటీ డైరీ అని చెప్పేసి ఒక పెద్ద పరిశ్రమ కూడా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిశ్రమ నమ్మి చాలా మంది రైతులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పాలను వాళ్ళకి పోస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు కూడా అంటే వాళ్ళ తర్వాత నెలకు ఒకసారి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మొదట రైతులకు మాత్రం డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత ఆ రైతులకు డబ్బులు చెల్లించడం పూర్తి స్థాయిలో మానివేయడం జరిగింది. సో ఇదే సమయంలో రైతులు చాలా సార్లు కూడా వీటి డైరీ సంబంధించిన యాజమాన్యాన్ని నిలదీసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇదే సమయంలో పూర్తి స్థాయిలో వీటి డైరీ అనేది వివిధ ప్రాంతాల్లో విస్తరించుకుంటూ పోవడం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీటి డైరీకి సంబంధించిన ఫార్మ్స్ అనేది ఏర్పాటు చేసుకుంటూ విస్తరించుకుంటూ పోయారు. ఇదే సమయంలో వాళ్ళకి అప్పులు కూడా చాలా ఎక్కువ అయ్యేసరికి వాళ్ళకి సంబంధించేసి అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో అదేవిధంగా బ్యాంకర్స్ నుంచి ప్రెషర్ రావడము, అదేవిధంగా ఎవరైతే పాలు అమ్మకందారులు ఉన్నారో ఎవరైతే వాళ్ళకి పోసారో వాళ్ళు కూడా ప్రెషర్ తీసుకొచ్చే వరకు వాళ్ళు కూడా బయటకు వెళ్ళేసేసి అంటే దానికి సంబంధించి వీటికి సంబంధించి వాళ్ళు ఐపీ పెట్టాలని చెప్పి భావించి ఐపీ పెట్టినట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఇదే సందర్భంలో ఏ బ్యాంకు దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకున్నారో ఆ బ్యాంకర్స్ ప్రెషర్ తీసుకొచ్చేసి ఈ యొక్క వీటి డైరీతో పాటు వాళ్ళకి సంబంధించి యాజమాన్యానికి సంబంధించినటువంటి ఇతర ఆస్తులను కూడా బ్యాంకర్స్ మాత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా వీటి డైరీకి సంబంధించిన వ్యక్తులు మాత్రము ఆ యొక్క ప్రదేశానికి పోవడం కానీ అదేవిధంగా రైతులకు కానీ మీరు డబ్బులు చెల్లిస్తామన్న విషయం మాత్రం ఇప్పటి వరకు కూడా చెప్పిన పరిస్థితి లేదని చెప్పవచ్చు. వీటి డైరీకి సంబంధించిన యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో బయట ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. అయితే పుల్లారావు, మరి ఇప్పుడు ప్రజెంట్ దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారా ఈ విధంగా పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంగా? ఇది గత కొంతకాలంగా జరుగుతున్న విషయమే. ఎందుకంటే వీటి డైరీ వాళ్ళు మొదటి నుండి కూడా మాకు చెల్లించాల్సిన బకాయిలు చాలా ఎక్కువ మొత్తంలో ఉండడం జరిగింది. మేము రైతులము పాడి పశువుల ద్వారా వాటి పెంపకం చేసుకుంటూ జీవితం గడుపుతున్న వ్యక్తులము. సో ఈ విధంగా పాలు మోసేసి వాళ్ళ దగ్గర మేము ఒకసారిగా డబ్బులు తీసుకోవాలని భావించినాము. కానీ వాళ్ళ సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా మాకు డబ్బులు చెల్లించకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పాడి రైతులు మొత్తం కూడా గతంలోనే పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. అదే సమయంలో కూడా పోలీసులు కూడా దీనికి సంబంధించేసి ఏదైనా విషయాలు ఉంటే కోర్టు ద్వారా తెలుసుకుంటే కరెక్ట్ గా ఉంటుందని చెప్పే వరకు సంబంధించిన రైతులు కూడా కోర్టులను కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉందని చెప్పి. సో అప్పటి నుండి కూడా అంటే రైతులనే పాడి రైతు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా వాళ్ళకి మాత్రమే ఎక్కడ కూడా ఫలితం అనేది దక్కలేదని చెప్పవచ్చు. సో ఇదే సమయంలో వీటి డైరీ వాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా అంటే బ్యాంకర్స్ స్వాధీనంలోకి వెళ్ళిపోయిన విషయాలు కూడా రైతాంగానికి తెలియనటువంటి పరిస్థితి ఉండదు. సో ఇదే సమయంలో రైతులు అనే వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు వీటి డైరీకి సంబంధించిన యాజమాన్యం మొత్తం కూడా ఆ యొక్క ప్రదేశంలో ఉండకుండా బయటకు వెళ్ళిపోయినట్టు తెలిసింది. అప్పటి నుంచి కూడా రైతులు మాత్రము చెప్పులు అడిగే కోర్టుల చుట్టూ అదే పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఇప్పటి వరకు కూడా తిరుగుతున్న పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ పుల్లారావు.